హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్ సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. సో అదేంటంటే ఎవరైతే ఇప్పటివరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి దాంట్లో క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో మనకు సంబంధించి ప్రజెంట్ కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం కోసం అఫీషియల్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ షెడ్యూల్లో మనకు ఏ డేట్లో ఏ స్పెషలైజేషన్ వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది అండ్ ఆ తర్వాత మీకు సంబంధించి సీట్ అలాట్మెంట్ ఎప్పుడు ఉంటుందనే ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో మెన్షన్ చేశారు. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. సో ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి ఇది అఫీషియల్ ప్రెస్ నోట్ అండ్ ఇది వచ్చేసి మనకు 17th January 2024 అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క ప్రెస్ నోట్కి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు ఆ లింక్ ద్వారా ఆ యొక్క పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీకు డైరెక్ట్గా ఈ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సో ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు డియర్ స్టూడెంట్స్ అని చెప్పేస్తూ. అండ్ ఇక్కడ అడ్మిషన్ కౌన్సిలింగ్ ఫర్ ది బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2022-23 అనేది ఇవ్వడం జరిగింది. షెడ్యూల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ యాజ్ ఫాలో అనేది ఇవ్వడం జరిగింది. అండ్ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఎవరైతే బీఈడీ స్పెషలైజేషన్కి సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ రాసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో దీంట్లో మనకు 3 parts అయితే ఉంటాయి. దట్ ఈస్ విఐ ఉంటుంది, హెచ్ఐ ఉంటుంది, ఐడి ఉంటుంది. అండ్ ఈ యొక్క 3 partsకి సంబంధించి సో మీ యొక్క స్పెషలైజేషన్ బట్టి కౌన్సిలింగ్ డేట్స్ అయితే ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. సో విఐకి వచ్చేసి ఏంటంటే 29 January 2024 అయితే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అండ్ దానికి సంబంధించి మనకు టైమింగ్స్ ఇచ్చారు. 9:30 AM అయితే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ వెన్యూ మీరు ఎక్కడికి వెళ్ళేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనం చూసినట్టయితే సో భవనం వెంకటరెడ్డి ఆడిటోరియం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సిటీ అనేది ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. సో దీంట్లో మెన్షన్ చేసిన దాని ప్రకారం ఎవరైతే విఐకి స్పెషలైజేషన్ ద్వారా బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ రాసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో ఒకవేళ మీరు క్వాలిఫై అయినట్లయితే 29th డేట్న అండ్ 9:30 వరకు ఈ యొక్క సెంటర్కి అయితే వెళ్ళేసి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా సెకండ్ వన్ వచ్చేసి హెచ్ఐ. ఒకవేళ మీరు బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది హెచ్ఐ స్పెషలైజేషన్తో ఎంట్రన్స్ టెస్ట్ రాసినట్టయితే మీకు 29 January 2024 సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ ఆఫ్టర్నూన్ సెషన్లో అయితే ఉంటుంది మనకు 12 noonకి. సో మీరు 12 noonకి భవన వెంకటరత్నంకి సంబంధించిన ఆడిటోరియంకి వెళ్ళినట్టయితే సో మీరు అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇది మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలోనే ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎవరైతే ఐడికి రాసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో సో మీలో ఎవరైనా స్పెషలైజేషన్ ఐడికి రాసినట్టయితే మీకు సంబంధించి ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 30 January 2024 అయితే జరుగుతుంది. అండ్ 9:30 AMకి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది కూడా వెన్యూ అయితే అన్నిటికీ సేమ్. సో మీరు విఐకి రాసిన హెచ్ఐకి రాసిన 29th రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఒకవేళ మీరు ఐడికి రాసినట్టయితే 30 January 2024 అయితే ఉంటుంది. సో మీరు మీ యొక్క టైమింగ్స్ ప్రకారం మీ డేట్స్ ప్రకారం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాలి. వెన్యూ వచ్చేసి మనకి ఇది. అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించిన లింక్ ఎలాగో డిస్క్రిప్షన్లో ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి వెరిఫై చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి అనుకుంటున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మీతో పాటు ఈ యొక్క ఆల్ డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి క్లియర్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే సో మనకు సంబంధించి ఈ యొక్క బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ రాసినట్టుగా ఎంట్రన్స్ టెస్ట్ యొక్క హాల్ టికెట్ అనేది కావాల్సి ఉంటుంది. తర్వాత ర్యాంక్ కార్డ్ అనేది కావాల్సి ఉంటుంది. అండ్ ఇప్పటి వరకు మీకు సంబంధించిన హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోకుండా ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోకుండా ఈ యొక్క హాల్ టికెట్ ర్యాంక్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలని మీ ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాం. వీడియో చూస్తూ మీరు మీ యొక్క హాల్ టికెట్ని ర్యాంక్ కార్డ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. మీకు సంబంధించి లాస్ట్ మీరు ఎక్కడైతే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్నారో ఆ యొక్క ఇన్స్టిట్యూషన్ నుంచి టీసీ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఒకవేళ మీరు సో డిఫరెంట్ యూనివర్సిటీస్లో చదివి ప్రజెంట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జాయిన్ అవుతున్నారు కాబట్టి మైగ్రేషన్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ మైగ్రేషన్ సర్టిఫికేట్ కూడా కలెక్ట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్కి సంబంధించి మీకు ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి. ఇన్ కేసు మీరు ఓపెన్ ఎడ్యుకేషన్ చేసినట్టయితే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది కావాల్సి ఉంటుంది. మీరు ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అన్న తీసుకోండి. లేదా టోటల్ పీరియడ్కి మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్ లేనట్లయితే సో మీకు సంబంధించిందంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా సో ఇక్కడ క్యాస్ట్ కేటగిరీ ఉన్నట్టయితే దట్ ఈస్ ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ స్టూడెంట్స్ కావచ్చు. మీరు క్యాస్ట్కి ఎలిజిబుల్ ఉన్నట్టయితే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళాలి. దట్ ఈస్ ఎస్సీ స్టూడెంట్స్ అయితే ఎస్సీ క్యాస్ట్, బీసీ అయినట్లయితే బీసీ క్యాస్ట్, ఎస్టీ అయినట్టయితే ఎస్సీ కేటగిరీ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా డిగ్రీకి సంబంధించిన ప్రొవిజనల్ సర్టిఫికేట్, డిగ్రీకి సంబంధించిన మెమో అయితే తీసుకెళ్ళాలి. అండ్ అదేవిధంగా ఎస్ఎస్సీ ప్రూఫ్, మీ ఎస్ఎస్సీ యొక్క మెమో అయితే తీసుకెళ్ళాలి. ఒకవేళ మీరు ఎస్ఎస్సీ లేకుండా డైరెక్ట్గా డిగ్రీ చేసినట్టయితే సో మీకు సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా సో మెడికల్ బోర్డు సర్టిఫికేట్, ఒకవేళ మీరు పీహెచ్ కేటగిరీకి ఎలిజిబుల్ ఉన్నట్టయితే మీ యొక్క పీహెచ్ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అండ్ అదేవిధంగా మీరు స్పోర్ట్స్ కేటగిరీకి ఎలిజిబుల్ ఉన్నట్టయితే స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అండ్ అదేవిధంగా ఒకవేళ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఉన్నట్టయితే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కూడా సీట్ అలాట్ చేస్తారు కాబట్టి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళండి. మళ్ళీ ఒకసారి ఇక్కడ కావాల్సిన డాక్యుమెంట్స్ అనేది మనం లిటిల్ బిట్ క్లారిటీ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మీ యొక్క హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్ అనేది కావాలి. అవి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని ప్రీవియస్లో మీరు డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఏంటంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీ. అండ్ ఇక్కడ మైగ్రేషన్ అనేది నాట్ మ్యాండేటరీ. బట్ మీ దగ్గర ఒకవేళ ఉన్నట్టయితే తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ మీరు అక్కడ టైం అడిగినా కూడా వాళ్ళు లేటర్ సబ్మిట్ చేస్తామన్నా కూడా
మీకు పర్మిషన్ అయితే ఇస్తారు. అండ్ అదే స్టడీ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు. సో ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు మీ దగ్గర లేకపోయినా మాక్సిమం వచ్చేసి 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు అయినా బోనాఫైడ్స్ తీసుకెళ్ళడానికి అయితే ట్రై చేయండి. తర్వాత మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాలి. దట్ ఈస్ మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే ఆంధ్రప్రదేశ్ క్యాస్ట్, తెలంగాణ అయితే తెలంగాణకు సంబంధించిన స్టూడెంట్స్ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. ఇన్ కేసు మీరు ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబుల్ ఉంటే ఈడబ్ల్యూఎస్ కూడా తీసుకెళ్ళాలి. మీ యొక్క డిగ్రీ మెమో, డిగ్రీ ప్రొవిజనల్ తీసుకెళ్ళాలి. అండ్ అదే ఎస్ఎస్సికి సంబంధించి సో మీ యొక్క ఎస్ఎస్సి మెమో అనేది కావాలి. ఇన్ కేసు మీరు ఫిజికల్లీ డిజబుల్ పర్సన్స్ అయినట్లయితే ఫిజికల్లీ డిజబుల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. స్పోర్ట్స్కి ఉన్నట్టయితే స్పోర్ట్స్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. ఈ అన్ని డాక్యుమెంట్స్ అన్ని మీరు తీసుకొని సో మనకి ఇచ్చిన వెన్యూ ఏదైతే ఉందో సో ఇక్కడ భవనం వెంకటరత్నం రెడ్డికి సంబంధించి ఈ యొక్క వెన్యూకి వెళ్ళేసి అయితే మీరు వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత సో వాళ్ళు వెరిఫికేషన్ చేసిన తర్వాత బేస్డ్ ఆన్ మీ ర్యాంక్ను బట్టి సో మీకు ఒకవేళ సీట్ అనేది అలాట్ చేసినట్టయితే మీ ర్యాంక్కి వాళ్ళు డైరెక్ట్గా మిమ్మల్ని అమౌంట్ అయితే పే చేయమంటారు. దట్ ఈస్ 40,000 రూపీస్ అయితే మీరు అక్కడ పే చేసి మీ సీట్ అయితే మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపర్చునిటీ యొక్క బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ కోసం వాళ్ళు రిలీజ్ చేసిన షెడ్యూల్ అయితే అండ్ అబోవ్ మెన్షన్ చేసిన లిస్ట్ ఏదైతే ఉంటుందో ఈ లిస్ట్ అనేది టోటల్గా మనకు సో టోటల్గా ఇక్కడ మెన్షన్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ లిస్ట్ ఏదైతే ఉందో సర్టిఫికేట్స్ అనేవి 2 sets జిరాక్స్ అయితే తీసుకెళ్ళండి. మనకి ఇక్కడ 1 set అని మెన్షన్ చేశారు, బట్ మీరు 2 sets జిరాక్స్ అయితే తీసుకొని వెళ్ళండి. సో ఈ ఆల్ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళేసిన తర్వాత వాళ్ళు వెరిఫికేషన్ చేసి బేస్డ్ ఆన్ మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీ ర్యాంక్ను బట్టి మీకు ఎక్కడైతే సీట్ కావాలి అనుకుంటారో అక్కడ అలాట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మీరు 40,000 పే చేసిన తర్వాత డిమాండ్ డ్రాఫ్ట్ యొక్క ప్రింట్ కూడా దానికి అటాచ్ చేసి అయితే మీరు అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకు సంబంధించి ప్రజెంట్ కంప్లీట్ ప్రాసెస్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.